నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే రాజ్యాంగాన్ని మారుస్తారని మోడీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువసార్లు సవరణలు జరిగాయని గుర్తు చేశారు. ఓ వర్గం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని స్వార్థంతో కాంగ్రెస్ నేతలు మోడీ సర్కార్పై అసత్య ప్రచారాలు చేశారన్నారు పురంధేశ్వరి. 2024 ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం మా విపక్ష పార్టీలు చేశాయి. అదేమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి ఎటువంటి గౌరవం లేదని, వారికి కనుక సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినట్లయితే వారు వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీలు చేసినటువంటి నేపథ్యం. ఇవాళ కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై ప్రజల్లోకి వెళ్ళి ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే దేశంలో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మా నాయకుడు అని చెప్పి వారు చెప్పుకున్నా కూడా ఏ విధంగా వారు ప్రతి స్థాయిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ వారిని ఎన్నికల్లో గెలవనివ్వకుండా, అదేవిధంగా మంత్రిత్వ శాఖలు కూడా సరి అయినటువంటి వారికి ఇవ్వకుండా, చివరికి అడుగడుగున అవమానపరిచి వారు రిజైన్ చేసే స్థాయికి వారిని తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా కార్యకర్తలతో చర్చించి ఏ విధంగా వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి కార్యాచరణని సూచించుకోవటానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది.